న్యాయంగా ఉంటారు ఈ తులారాశి వారు అందరూ. మరి అలాంటి తులారాశి వారికి గడిచిన 2024-2025లో మరి వీరి నోరే శత్రువా, చాలా నెగిటివ్ ఇంపాక్ట్, దగ్గరి వారే వీరికి శత్రువులుగా అవ్వడం కానీ, లేదా విపరీతమైనటువంటి డబ్బు సమస్యలు కానీ, భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ, భార్యాభర్తలలో గొడవలు రావడం కానీ, మ్యారిటికల్ లైఫ్ చాలా డిస్టర్బెన్సెస్కు గురవ్వడం కానీ, అదేవిధంగా ఫైనాన్షియల్గా ఎవరినో నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంత ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు కావచ్చును. ఇలాంటివి కొన్ని ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క తులారాశి వారికి ఆరోగ్య సమస్యలతో పాటుగా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవాలి అని అనుకునేటువంటి థాట్స్ రావడాలు, భూ సంబంధిత ఇబ్బందులు, ఎవరినో నమ్మి వివాహం చేసుకుంటారు వీరు అని నమ్మకంగా ఉన్న మనకు మేము మిమ్మల్ని వివాహం చేసుకోనని కానీ, లేదా వేరే వివాహం చేసుకోవడం కానీ, ఇలాంటివి అయినటువంటి దాఖలాలు ఇలా ఎన్నెన్నో కూడా ఉన్నవి. ఇక 1-2 అని కాదు, భార్యాభర్తలలో అనుమానాలు కాదు, నిజాలే. భర్త ఎవరితోనో మాట్లాడడమో, లేదా భార్య ఎవరితోనో ఫోన్ మాట్లాడుకున్నది వీరు గమనించడం కానీ, కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళే సమస్యలు కానీ, కోర్టు రిలేటెడ్ సమస్యలు కాస్త ఇంకా అది పోలీస్ స్టేషన్ రిలేటెడ్ వెళ్ళడము, ఉన్న గొడవలు కాస్త అధికంగా అవ్వడం కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, తులారాశి వారికి సంబంధించి వారి తండ్రి గారికో తల్లి గారికో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, సో కొంత పిల్లలలో నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, చెడు వ్యసనాలకు పిల్లలు అలవాటు పడడం కానీ, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కానీ, లేదా పిల్లలు మన మాట కాదని లవ్ రిలేటెడ్ వివాహాలు చేసుకోవడం కానివ్వండి. మగవారికైనా స్త్రీలకైనా కూడా కొంత పైల్స్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ, ఇట్లాంటివి కొన్ని ఇబ్బంది కలిగించే అటువంటి సందర్భాలు. ఇంకా చూసుకుంటే మనకెవరైనా చేతబడి చేశారా, మన ఇంటికి ఎవరైనా, ఇలాంటి ఆలోచనలు రావడం కానీ. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, చట్టము న్యాయము ధర్మంగా ఉండేటువంటి మీకు మరి ఇంతటి కష్టాలు ఏమిటి అనేటువంటి క్వశ్చన్ కూడా మీకు ఎదురవుతుంది. సో మరి ఈ సందర్భాలలోనే ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎక్కడెక్కడికో వెళ్ళడాలు, అత్యంత అద్భుతంగా కూడా వీరు హోమాలు కానీ ఏదైనా పాల్గొనడాలు కానీ, ఇదే సమయంలో భగవంతుని పట్ల నమ్మకం లేకపోవడాలు, ఇలాంటివి ఏర్పడిన దాఖలాలు ఉంటుంది. అయితే అవి లేకుంటే ఇట్లా 1-2 కాదు, చాలా ఉద్యోగంలో సఫరు. మనకు ఉద్యోగంలో 2 గంటలు అయితే ఉద్యోగం అయిపోతుంది అనేది 2 అవర్స్లో అయిపోతుంది అనేది 4 అవర్స్ వర్క్ ఇవ్వడము, 4-5 చేసేటువంటి వర్క్ కాస్త 4-5 మెంబర్స్ చేసుకునేటువంటి వర్క్ కాస్త ఒక్కరి మీదనే బర్డెన్ పెట్టడాలు, ఇగో ఇలాంటి దాఖలాలు ఎన్నో. ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా తీసేయడాలు కానీ. సో చాలా క్రిటికల్ పొజిషన్ అనుభవించింది ఎవరయ్యా అంటే 2024-2025లో తులారాశి వారు. మరి ఇందులో మాకు బాగుంది అని అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే, వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే అంతర్దశలో చెక్ చేసుకుంటే వారికి అర్థమవుతుంది, ఓహో బాగుంది. ఇదే విషయంగా ఒక క్లయింట్, అతని పేరు మనోజ్ అతని పేరు. సో చాలా అత్యంత అద్భుతంగా మంచి ఉన్నత శిఖరాల వైపుగా సూపర్గా ఉంది, తన జర్నీ అంతా బాగుంది. సో జాతకం రిలేటెడ్ మనకు తెలిసినటువంటి వారు అడిగితే, ఈ మధ్యలో ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా, వెహికల్స్ ఏమన్నా ప్రమాదాలు జరిగాయా,
లైక్ ఏమైనా ప్రదేశ మార్పులు స్థానచలనాలు అయ్యాయా, ఇట్లా నాకు అమ్మవారు ఇచ్చే సమాధానాలు తన ముఖం చూడగానే నేను అడిగిన తర్వాత తను ఏది యాక్సెప్ట్ చేయలే, ఒకటి రెండు యాక్సెప్ట్ చేసిండు. ప్రదేశ మార్పు అయితే ఉంది గురువుగారు మీరు అన్నట్టుగా 2025 ఫిబ్రవరిలో మార్పు చెందాను అన్నాక, ఓకే మరి హెల్త్ రిలేటెడ్ ఖచ్చితంగా ఏదైనా కావాలి, కాలో చెయ్యో విరగాలి లేదా ప్రమాదం జరగాలి, కాకుంటే ఇట్లే చెప్పి కాకుంటే కాలి యొక్క బొటన వేలు విరిగింది అన్నాడు. కాలి బొటన వేలు విరిగింది అమ్మవారి నవరాత్రులలో. నవరాత్రుల ముందు ఒక 2-3 డేస్ ముందు నవరాత్రులు మొత్తం దాని మీదనే ఉన్నాను కనుక నాకు జ్ఞాపకం బాగా అని చెప్పాడు. అంటే నేను చెప్పే పాయింట్స్ ఏమిటంటే, అంటే ఈ మధ్యలో ఎటైనా దర్శనానికి కానీ ఏమైనా వెళ్ళారంటే నేను పలానా ఒక దగ్గరికి వెళ్ళాను, ఒకటి చేసుకున్నాను అని చెప్పి అన్నాడు. ఓకే సంతోషం. ఇక్కడ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసుకున్నట్టయితే నాకు మేషరాశి వస్తుంది. మనోజ్ తన పేరు, ఓకే తాను ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా భరణీ నక్షత్రం మేషరాశి వచ్చింది. సో తన జాతకంతో సంబంధం లేకుండానే మనం చెప్పినవి కొన్ని తనకు నామ నక్షత్రంతో ఉన్నవి మనకు అతనికి సెట్ అయిపోయినాయి, తెలిసిపోతుంది. ఇక జన్మ జాతక రీత్యా చూసి చెప్పితే మామూలు స్టన్ కాలేదు ఆయన. అంటే కొన్ని విషయాలు అట్లా ఉంటాయి. నేను చెప్పేది ఎందుకంటే వీరు కూడా కొన్ని బాగున్నది బాగాలేనని కానీ బాగాలేనిది బాగున్నది అని కానీ కొంచెము తెలిసి తెలవక పప్పులో కాలేసి బాగాలేని సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడము, బాగాలేని సమయంలో వివాహం చేసుకోవడము, గురుబలం లేని సమయంలో గోచార ఫలితాలను చూసి వివాహం చేసుకుంటే ఇబ్బందులు ఎదురైతాయి. అంతే కదా. సో ఇంత సబ్జెక్ట్ ఉంటుంది అందులో. కనుక ఏది ఏమైనప్పటికీ తులారాశి వారికి మీకు రాహువు అత్యంత అద్భుతంగా యోగకారకంగా మొదటి 6 నెలలు ఉండబోతున్నాడు. మొదటి 6 నెలలు అంటే ఇక్కడ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు చాలా అద్భుతంగా ఉంటాడు. మంచి కానీ కొంచెం నెగిటివ్ థింకింగ్ మాత్రం బంద్ చేయండి. లాస్ట్లో బాగాలేదు 2 ఇయర్స్ కనుక ఇప్పుడు కూడా ఇలాగే నెగిటివ్ థింక్ చేస్తా అంటే కష్టం. నెగిటివ్ థింక్ అనేటువంటిది మానేసి ప్రశాంతంగా ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఇంకా తులారాశి వారికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే ఆగస్టు తర్వాత మొదలు పెట్టుకోవాలి, బాగుంటుంది. సో వీరికి పరిహారము అంటే తప్పకుండా వీరు తులారాశి వారు మహాలక్ష్మికి సంబంధించినటువంటి కుంకుమార్చన కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆరాధన కానీ చేస్తే మంచి ఫలితం అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ వారి వ్యక్తిగతంగా వారికి ఉండే కోరికలు వారికి ఉంటాయి. అయ్యో మా కూతురుకు ఇట్లా ఉంటుందా, లేదా మా కొడుకుకి ఇట్లా అవుతుందా, ఈ వివాహం అవుతుందా, ఇప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు, ఈ అప్పులు ఎప్పుడు తీర్చుకోవాలి, ఇలాంటి విషయాలకై తప్పకుండా వారు సంప్రదించవచ్చును. వన్స్ నన్ను కలిసిన తర్వాత కలవక ముందు అనేటువంటిది వారి జీవితంలో గుర్తుండిపోతుంది అంతే.